విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం బేసిక్ గా డేటా అనేది ఎలా ఎంటర్ చేస్తాం? ఇక్కడ ఒక ఫార్మాట్ ఇచ్చానండి. నేమ్, డోర్ నెంబరు, ప్లేస్, ఫోన్ నెంబరు. ఇక్కడున్న ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్ గా ఫస్ట్ నేమ్, డోర్ నెంబరు, ప్లేస్, ఫోన్ నెంబరు ఇలా మనం ఎంటర్ చేసుకుంటూ వస్తాం. అలా ఇక్కడ ఏ డేటా అయితే కావాలో ఆ డేటా అనేది ఎంట్రీ చేసుకుంటూ వెళ్తాం. అలానే ఎక్సెల్ లో మనము డేటా అనేది ఫార్మ్స్ రూపంలో ఎంటర్ చేయొచ్చు. బేసిక్ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో, ఎక్స్పర్ట్ లెవెల్లో కొన్ని ఫార్మ్స్ అనేది క్రియేట్ చేస్తానండి. ఇప్పుడు ఇందులో 3 రకాల డేటా ఎంట్రీ ఫార్మ్స్ అనేది చూపిస్తానండి. అందులో డేటా అనేది ఎలా ఎంటర్ చేయాలో చూద్దామండి. ఓకేనా? చూడండి వేస్ ఫస్ట్ డేటా ఎంట్రీ ఫామ్ వచ్చి ఇక్కడ మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఫామ్ అనే ఆప్షన్ ఉందండి. ఇది నేను అడిషనల్ గా యాడ్ చేశాను. ఈ ఆప్షన్ క్లిక్ చేయబోయే ముందు ఇక్కడ మీకు ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్ నేమ్స్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ నేమ్, డోర్ నెంబర్, ప్లేస్, ఫోన్ నెంబర్. ఇక్కడ సెలెక్ట్ చేసిన ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అనేది క్రియేట్ అయిందండి. ఇక్కడ డైరెక్ట్ గా ఫామ్ రూపంలో డేటా ఎంటర్ చేయండి. నేమ్ ప్రసాద్, ట్యాబ్, డోర్ నెంబరు 5-65, ప్లేసు పర్చూరు, ఫోన్ నెంబరు ఏదైనా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా డేటా తీసుకునేది. మళ్ళీ ఇక్కడ న్యూ రికార్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు. రవి, డోర్ నెంబర్, ప్లేసు, ఫోన్ నెంబర్, ఎంటర్. ఇలా ఈజీగా ఫామ్ రూపంలో డేటా ఎంటర్ చేయించండి. అలానే కాదండి, ఒకవేళ మీ ఫామ్ లో ఫీల్డ్ నేమ్స్ అనేది తెలుగులో ఉన్నాయనుకోండి, ఫామ్ కూడా తెలుగులో వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఏ హెడ్డింగ్స్ ని బేస్ చేసుకుని ఫామ్ రావాలో ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఆ లాంగ్వేజ్ లో ఫామ్ అనేది క్రియేట్ అవుతుందండి. డైరెక్ట్ గా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీరు డేటా అనేది తెలుగులో ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందండి. ఇలా కూడా మనం ఎక్సెల్ లో ఎంటర్ చేయొచ్చండి. అసలు ఈ ఫామ్ అనే ఆప్షన్ ఇక్కడ ఎలా యాడ్ చేసామంటే, జనరల్ గా మీకు ఇక్కడ ఎక్సెల్ లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారండి. ఇక్కడ ఫామ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవ్వదండి. ఆ ఫామ్ అనే ఆప్షన్ యాడ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ పర్టికులర్ గా ఫామ్ అనే కమాండ్ ని యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? అన్ని పాపులర్ కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయండి. ఆల్ కమాండ్స్ క్లిక్ చేయండి. అన్ని కమాండ్స్ డిస్ప్లే అవుతాయి. ఫామ్ ఎఫ్ అనే సిరీస్ మీద సెర్చ్ చేయండి. ఎఫ్ అనే క్యారెక్టర్ మీద ఇదిగోండి ఫామ్. ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేసి యాడ్ చేయండి. అప్పుడు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ అవుతుందండి. ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా యాడ్ అయిందా లేదా? డైరెక్ట్ గా ఫామ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయకూడదండి. ఆ ఫామ్ కి ఎలాంటి హెడ్డింగ్స్ అయితే రావాలో ఆ హెడ్డింగ్స్ ని సెలక్షన్ చేయండి. నేను ఫస్ట్ 3 హెడ్డింగ్స్ ని మాత్రమే సెలక్షన్ చేసి ఫామ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశాను. ఓకే అన్నానండి. ఇదిగోండి పర్టికులర్ గా ఈ 3 ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకేనా? ఎగ్జాంపుల్ గా ఈ ఫార్మేట్ చూడండి. షీట్ 1 లో ఒక ఫామ్ ఉందండి. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తానండి. నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, ప్లేస్, కోర్సు. ఎప్పుడైతే ఎంటర్ చేసి సేవ్ చేస్తానో షీట్ 2 లో ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ 2 స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయండి. రమ్య, ప్రసాద్ 2 స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ షీట్ 1 లో ఎనదర్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తానండి. ఇక్కడ రవి నేమ్ వచ్చి రవి, ఫాదర్ నేమ్ శ్రీనివాసరావు అండ్ జెండర్ మెయిల్, ప్లేస్ వచ్చి హైదరాబాద్ అండ్ కోర్స్ వచ్చి డిటిపి. ఎప్పుడైతే సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తానో ఇదిగోండి షీట్ 2 లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. చూడండి వేర్స్ ఇప్పుడు షీట్ 1 లో ఫార్మేట్ గమనిస్తే ఇక్కడ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇలా టెక్స్ట్ టైప్ చేయడం, కలర్స్ మార్చడం, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్ అండి. ఇలా బోర్డర్స్ కూడా కామన్ గా అప్లై చేయొచ్చు. అండ్ బాటమ్ లో ఈ సేవ్ అనే బటన్ ఏంటంటే ఒక షేప్ అండి. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్ లోకి వెళ్ళి రౌండెడ్ రెక్టాంగిల్ గానీ నార్మల్ షేప్ ఒకటి డ్రా చేసి అండ్ షేప్ డ్రా చేసిన తర్వాత షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళి షేప్ ఫిల్ లోకి వెళ్ళి కావాల్సిన కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లేదా గ్రేడియంట్ కలర్స్ అనేది మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ బోర్డర్స్ మార్చుకోవచ్చు. షేప్ లో టెక్స్ట్ కూడా రావాలనుకుంటే షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పర్టికులర్ టెక్స్ట్ ని మీరు టైప్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ కి మీరు అలైన్మెంట్స్ మార్చుకోవచ్చు, సెంటర్ లో పెట్టుకోవచ్చు, బోల్డ్ అప్లై చేసుకోవచ్చు, సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇక్కడ ఈ సేవ్ అనే బటన్ మీరు క్రియేట్ చేసాం. అలానే షీట్ 2 కి వచ్చేదానికి షీట్ 1 లో మనం రోస్ వైజ్ గా ఏ ఫీల్డ్ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ ఫీల్డ్ నేమ్స్ మనం కాలమ్స్ వైజ్ గా సెట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది అప్లై చేసాం.
ఇప్పుడు మనకి షీట్ 1లో ఇక్కడ ఎంటర్ చేసిన డేటా టైప్ చేసిన వెంటనే ఎప్పుడైతే సేవ్ అంటామో ఆటోమేటిక్గా షీట్ 2లో ఇక్కడ మనకి కాలమ్స్ వైజ్గా అప్డేట్ అవ్వాలి, ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే షీట్ 1లో ఏదైనా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ముందుగా ఎంటర్ చేయండి. నేమ్ వచ్చి ప్రసాద్ అండ్ ఫాదర్ నేము శంకర్ అలానే ఇక్కడ ఈ జెండర్ కోర్స్కి వీటికి లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తానండి. డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ద్వారా లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మెయిల్ అలానే ప్లేస్ వచ్చి గుంటూరు అండ్ కోర్స్ వచ్చి ఏదైనా ఒక కోర్స్ అనేది సెలక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన డేటా అనేది ఎప్పుడైతే ఎంటర్ చేసి సేవ్ అంటారో ఆటోమేటిక్గా షీట్ 2లో కాలమ్స్ వైజ్గా రావాలండి. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉందండి. మీరేం చేస్తారంటే ముందుగా ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్న సెల్లో స్టూడెంట్ నేమ్ ఉంది కదండి, ఫస్ట్ నేమ్ ఈ సెల్ని సెలక్షన్ చేయండి. జస్ట్ సెల్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు మీరు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ మ్యాక్రోస్, ఇక్కడ రికార్డు మ్యాక్రో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పర్టికులర్గా ఈ మ్యాక్రోకి ఒక నేమ్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ ఇన్పుట్ డేటా ఇలా ఇస్తున్నా అండి. స్పేస్ ఇవ్వకూడదండి, స్పేస్ బదులు అండర్ స్కోర్ ఏదైనా ఇవ్వండి. ఇలా ఒక నేమ్ ఇచ్చానండి, ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ నుంచి మనకి రికార్డింగ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనకి డేటా ఆటోమేటిక్గా ఎలా రావాలి, ఇప్పుడు ఈ ప్రసాద్ అనేది మనకి షీట్ 2లో ఇక్కడ రావాలి. అలానే మనకి షీట్ 1లో శంకర్ ఫాదర్ నేమ్ అనేది షీట్ 2లో ఇక్కడ రావాలి, ఫాదర్ నేమ్ సెల్లో రావాలి. అలా స్టెప్ బై స్టెప్ రావాలి. ఇప్పుడు షీట్ 1లో ప్రసాద్ అనే సెల్ని ఆ డేటాని కాపీ చేశాను, కంట్రోల్ సి. షీట్ 2కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను అండ్ సెంటర్లో పెట్టుకోండి అలైన్మెంట్ అనేది. అలానే షీట్ 1లోకి వచ్చాను, ఫాదర్ నేమ్ ఉన్న సెల్ని ఆ డేటాని కాపీ చేయండి అండ్ షీట్ 2కి వచ్చి ఫాదర్ నేమ్ ఉన్న సెల్లో పేస్ట్ చేయండి అండ్ సెంటర్ అలైన్మెంట్లో పెట్టుకోండి. అలానే షీట్ 1లోకి వచ్చాను, జెండర్ ఈ మెయిల్ ఉన్న టెస్ట్ని ఇది లిస్ట్ అండి, దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి. షీట్ 2కి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదండి, లిస్ట్ కదండి, ఈ సెల్ని సెలక్షన్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, కింద యారో మార్క్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ వాల్యూస్ ఈ రేడియో బటన్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇక్కడ మనకి ఫార్మేట్ అనేది చేంజ్ అయిందండి. మీరేం చేస్తారంటే ప్రీవియస్గా ఇక్కడ డేటాకి ఏ ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్ రావాలి. ఈ డేటాని సెలక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ అనే బటన్ క్లిక్ చేసి ఈ టెస్ట్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? అలానే ఇప్పుడు షీట్ 1లోకి రండి. ఇక్కడ ప్లేస్ ఈ డేటాని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి. షీట్ 2కి రండి, ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ సెంటర్లో పెట్టుకోండి. అలానే షీట్ 1కి రండి అండ్ కోర్సు కాపీ చేయండి, కంట్రోల్ సి. షీట్ 2కి రండి. ఇక్కడ మనకి షీట్ 1లో కోర్సెస్ అనేది లిస్ట్ కదండి, మరి ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదు కదా, పేస్ట్లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి పేస్ట్ వాల్యూస్ ఓకే చేయండి అండ్ ఫార్మేట్ చేంజ్ అయింది. ప్రీవియస్ ఫార్మేట్ని సెలక్షన్ చేయండి, ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేయండి, ఈ డేటాని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. ఇలా షీట్ 1లో ఉన్న డేటా మనకి రోస్ వైజ్గా ఉన్న డేటా షీట్ 2కి కాలమ్స్ వైజ్గా ఇలా రావాలండి, ఇలా రికార్డింగ్ అవుతుంది. ఒక రో అనేది అడిషనల్గా ఇన్సర్ట్ అవ్వాలండి, ఇంకో స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదండి. ఇప్పుడు నేను సెకండ్ రోని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లోనే ఇన్సర్ట్ ఇందులోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ రోస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో కలర్ ఉంది, సెలక్షన్ చేసి వైట్ కలర్ అప్లై చేయండి, ఫిల్ అనేది వైట్ కలర్ అప్లై చేయండి అండ్ ఫాంట్ కలర్ కూడా బ్లాక్ కలర్ ఇవ్వండి. ఓకేనా? ఇలా ఇచ్చేసేయండి. ఇలా మనకి షీట్ 1లో రోస్ వైజ్గా ఉన్న డేటా షీట్ 2లో కాలమ్స్ వైజ్గా ఎంటర్ అయిపోతుందండి, అంటే రికార్డింగ్ అవుతుంది కదా. ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకేంటి, ఎప్పుడైతే సేవ్ అని క్లిక్ చేస్తామో ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ డేటా అనేది హైడ్ అయిపోవాలి. అంటే ఇక్కడ ఈ డేటాని సెలక్షన్ చేసి డిలీట్ చేసేసేయండి. ఇప్పటిదాకా రికార్డింగ్ అవుతుంది కదండి, ఆ రికార్డింగ్ అవుతున్న ఆ మ్యాక్రోని మీరు స్టాప్ చేయండి. మీరు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి మ్యాక్రోలోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్. ఇలా రికార్డింగ్ అనేది స్టాప్ చేశారు కదండి, ఇది ఏ నేమ్తో సేవ్ అయి ఉందండి, ఇన్పుట్ డేటా అనే నేమ్తో సేవ్ అయింది కదండి. ఆ రికార్డింగ్ అయిన మ్యాక్రోని ఈ సేవ్ అనే బటన్లో ఈ షేప్లో మీరు సేవ్ చేయాలండి, యాడ్ చేయాలండి. ఎలా యాడ్ చేస్తాము, ఈ షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ అసైన్ మ్యాక్రో అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఆల్రెడీ సేవ్ చేసిన ఇన్పుట్ డేటా ఉంది కదండి, ఆ నేమ్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఎప్పుడైతే సేవ్ అంటారో ఇక్కడ ఎంటర్ చేసిన డేటా అనేది ఆటోమేటిక్గా షీట్ 2లో యాడ్ అవుతుందండి. ఆల్రెడీ ప్రసాద్ అనే స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాం కదండి ప్రీవియస్గా. ఇప్పుడు ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ నేమ్ వచ్చి రమ్య అండ్ ఫాదర్ నేము శివాజీ అండ్ జెండర్ వచ్చి
ఫీమేల్ అండ్ ప్లేస్ వచ్చి విజయవాడ అండ్ కోర్సు వెబ్ డిజైన్. ఇలా ఇచ్చేసి ఎప్పుడైతే సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి, ఇదిగోండి షీట్ 2లోకి వెళ్ళండి, ఇదిగోండి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యి సేవ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు షీట్ 1లో ఇదిగోండి డేటా కూడా హైడ్ అయిపోయిందండి. కావాలంటే ఇంకో స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. కిషోర్ అండ్ ఫాదర్ నేమ్ వచ్చి రాజు అండ్ జెండర్ మెయిల్, ప్లేస్ వచ్చి గుంటూరు అండ్ కోర్స్ వచ్చి డిటిపి. సేవ్ చేయండి. ఇదిగోండి కొంచెం టైం తీసుకునిద్ది, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో షీట్ 2లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం ఫార్మేట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. కానీ మ్యాక్రో అనేది మనం యాడ్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ షీట్ని మీరు సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేస్తారు? ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అండ్ సేవ్ చేసేటప్పుడు ఎక్స్ఎల్ఎస్ ఫార్మేట్లో కాకుండా ఇక్కడ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఈ ఫార్మేట్ని సెలెక్షన్ చేసి సేవ్ చేయండి. అప్పుడు ఆ ఫార్మేట్ అనేది వర్క్ అవుతుందండి. ఈ ఫామ్ లో స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ప్లేస్, ఫోన్ నెంబరు, జెండర్ అండ్ కోర్సు, బ్యాచ్ టైమింగ్స్. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్ గా నెక్స్ట్ షీట్ లో డేటా అనేది అప్డేట్ అయ్యిందండి. ఇలా మీరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. విజయ కుమారి, విజయవాడ, ఫీమేల్, కోర్స్, బ్యాచ్ టైం, సబ్మిట్ అనండి. ఆటోమేటిక్ గా టేబుల్ ఫార్మేట్ లో డేటా అనేది అప్డేట్ అవుతుందండి. అలానే మీరు ఎంటర్ చేసిన డేటా అనేది కరెక్ట్ కాదండి, దీన్ని క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ సబ్మిట్ బటన్ కిందే క్లియర్ ఆల్ బటన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా డేటా అనేది క్లియర్ అవుతుందండి. అగైన్ మీరు ఫ్రెష్ గా స్టూడెంట్ డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చండి. అసలు ఎక్సెల్ లో ఈ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేసాం చూడండి వ్యూయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూడండి. దీనికోసం నేను ఒక న్యూ ఎక్సెల్ షీట్ తీసుకున్నానండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫామ్ లో ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం టైప్ చేయండి. ఇక్కడ నేను 2 కాలమ్స్ 2 రోస్ అనేది స్కిప్ చేసి C3 నుంచి టైప్ చేస్తున్నానండి. ఫస్ట్ ఫీల్డ్ నేమ్ వచ్చి ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ మన ఫామ్ లో చూస్తే ఆ కాలం విడ్త్ అనేది పెంచుకోండి. ఈ సి కాలం విడ్త్ కొంచెం లెంతీగా ఫామ్ కు తగ్గట్టుగా పెంచుకోండి. అండ్ డేటా అనేది మనం బాటమ్ సెల్ లో ఎంటర్ చేస్తాం కాబట్టి ఈ పర్టికులర్ సెల్ కి అవుట్ సైడ్ బార్డర్ అనేది అప్లై చేయండి. ఇక్కడ అవుట్ సైడ్ బార్డర్ అండ్ ఒక రో అనేది స్కిప్ చేసి ఇక్కడ లాస్ట్ నేమ్ అండ్ దీనికి అవుట్ సైడ్ బార్డర్ అప్లై చేయండి. ఇంకో రో స్కిప్ చేయండి, ప్లేస్, ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ ఏముందండి, ఇక్కడ మనకి జెండర్ ఉంది, మెయిల్ ఫీమేల్. ఇక్కడ మనం రేడియో బటన్స్, గ్రూప్ బాక్సెస్ యాడ్ చేసామండి. ఇవి యాడ్ చేయాలి అంటే మీరు డైరెక్ట్ గా ఎక్సెల్ లో డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళండి. మీరు యూజ్ చేసే వర్షన్ లో డెవలపర్ ట్యాబ్ కనుక లేకపోతే ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కస్టమైజ్ ద రిబ్బన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో డెవలపర్ ట్యాబ్ అనేది అన్సెలక్షన్ లో ఉండొచ్చండి. సెలక్షన్ చేసి ఓకే చేయండి. అప్పుడు మీకు డెవలపర్ ట్యాబ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఇన్సర్ట్ ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి ఫామ్ కంట్రోల్స్ లో గ్రూప్ బాక్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. 3 రోస్ ని కలుపుకుంటూ లేదా 3 or 4 రోస్ ని కలుపుకుంటూ ఈ విధంగా గ్రూప్ బాక్స్ అనేది డిజైన్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ గా నేమ్ అనేది గ్రూప్ బాక్స్ 1 అని ఉందండి. నేమ్ చేంజ్ చేయండి, క్లిక్ చేయండి. కర్సర్ ఎడిట్ అయింది కదండి. ఇక్కడ జెండర్ ఓకే. దీని తర్వాత ఈ బాక్స్ లోనే మనం రేడియో బటన్స్ యాడ్ చేయండి, మెయిల్ ఫీమేల్. అవి కూడా మనకి సేమ్ ఆప్షన్ లో ఉంటాయండి. డెవలపర్ ట్యాబ్ లో ఇన్సర్ట్ లో ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ బటన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, నేమ్ అనేది ఎడిట్ అవుతుంది, మెయిల్. అలానే సేమ్ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి, పేస్ట్ చేయండి, కిందకి అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేయండి, ఫీమేల్. ఈ విధంగా ఓకే. జెండర్ అనేది యాడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ నేమ్స్ వచ్చి కోర్స్, ఇక్కడ అవుట్ సైడ్ బోర్డర్ అనేది అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ టైం. ఇక్కడ మనం ఫామ్ లో గమనిస్తే కోర్సు బ్యాచ్ టైం కి లిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఇదిగోండి కోర్సు లిస్ట్ వచ్చిందా రాలేదా, ఇలా లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మన కోర్సు లిస్ట్ అనేది ముందుగానే టైప్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను సేమ్ షీట్ లో ముందుగానే కోర్స్ లిస్ట్ అనేది టైప్ చేశానండి. ఈ డేటాని లిస్ట్ రూపంలో క్రియేట్ చేయండి. ఎక్కడైతే లిస్ట్ రావాలో ఆ సెల్ ని క్లిక్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్, సెట్టింగ్స్, ఇక్కడ లిస్ట్, సోర్స్ అనేది ఆ పర్టికులర్ కోర్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్, ఓకే. ఇదిగోండి కోర్స్ లిస్ట్ అనేది యాడ్ అయింది కదా. దీని తర్వాత బ్యాచ్ టైమింగ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. డైరెక్ట్ గా మీరు లిస్ట్ అనేది క్రియేట్ చేయండి. ఆ సెల్ ని క్లిక్ చేసి డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి, సెట్టింగ్, లిస్ట్. ఇక్కడ డైరెక్ట్ గా టైప్ చేయండి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్,
ప్రతి దానికి కామా ఇవ్వండి, అప్పుడే మనకి లిస్ట్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి 2 ఫీల్డ్ నేమ్స్ లో మనం లిస్ట్ అనేది క్రియేట్ చేసామండి. అండ్ ఇక్కడ మీరు కోర్స్ లిస్ట్ ని హైడ్ చేసుకోండి, ఇది అవసరం లేదు డిజైనింగ్ లో. అలానే కింద సబ్మిట్ బటన్ అనేది యాడ్ చేయండి. అది షేప్ అండి. షేప్ డ్రా చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. షేప్ రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఈ విధంగా డ్రా చేయండి. దీనికి కలర్ వచ్చి గ్రే కలర్ అనేది ఫిల్ చేయండి. దీనిలో టెక్స్ట్ యాడ్ చేయండి. సబ్మిట్ అని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్, సబ్మిట్. అండ్ ఆ పర్టికులర్ టెక్స్ట్ ని సెలక్షన్ చేసి మిడిల్ సెంటర్ లో పెట్టుకోండి. సైజ్ అనేది పెంచుకోండి. బోల్డ్ అప్లై చేసుకోండి. అండ్ సబ్మిట్ బటన్ కిందే క్లియర్ ఆల్ అనే బటన్ అనేది యాడ్ చేయండి. మళ్ళీ అగైన్ ఇంకో షేప్ తీసుకోండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను, షేప్ లోకి వెళ్ళాను, రెక్టాంగిల్ షేప్ తీసుకోండి, డ్రా చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ టెక్స్ట్, క్లియర్ ఆల్. ఈ డేటాను కూడా మీరు మిడిల్ సెంటర్ లో పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నాకు ఈ షేప్ అనేది అవసరం లేదండి, ఓన్లీ క్లియర్ ఆల్ అనే టెక్స్ట్ ఒకటే చాలండి. కాబట్టి నేను టెక్స్ట్ ని సెలక్షన్ చేసి ఫాంట్ కలర్ అనేది బ్లాక్ ఇచ్చాను. షేప్ ను సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి షేప్ ఫిల్, నో ఫిల్, ఎలాంటి కలర్ ఫిల్ చేయట్లేదండి. అలానే అవుట్ లైన్ కూడా రిమూవ్ చేస్తున్నాను. షేప్ అవుట్ లైన్, నో అవుట్ లైన్ ఈ విధంగా యాడ్ చేశానండి. అండ్ టెక్స్ట్ అనేది మీరు బోల్డ్ అప్లై చేయండి. ఓకే. అండ్ ఇక్కడ ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఒక సెల్ లో మిడిల్ సెంటర్ లో ఈ విధంగా యాడ్ చేయండి. ఈ విధంగా మీరు ముందుగానే ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. అలానే ఇక్కడ గ్రూప్ బాక్సెస్, రేడియో బటన్స్, షేప్స్ అనేది డ్రా చేయండి. అలానే మనకి ఇక్కడ ఫామ్ లో డిస్ప్లే అవుతున్నట్టు అవుట్ సైడ్ మొత్తం గ్రే కలర్ రావాలండి. అండ్ లోపల గ్రిడ్ లైన్స్ అనేది రిమూవ్ అవ్వాలండి. ఫామ్ అనేది ఒక షీట్ లో ఈ విధంగా సెంటర్ లో ఈ విధంగా డిజైన్ చేయాలండి. ఇప్పుడు మీరు ఈ ఫామ్ కాకుండా ఈ అవుట్ సైడ్ మొత్తం గ్రే కలర్ అనేది ఫిల్ చేద్దామండి. ముందుగా మీరు ఈ షీట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. రోస్ కి కాలమ్స్ కి మీడియేటర్ గా ఒక ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఎంటైర్ షీట్ మొత్తం సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని B2 నుంచి, అంటే ఫామ్ డిజైన్ చేసింది మీరు ఫస్ట్ నేమ్ అనేది C3 నుంచి సెలక్షన్ చేశారండి. ఎక్స్ట్రాగా ఒక రో ఒక కాలం నుంచి మొత్తాన్ని సెలక్షన్ చేయండి ఈ విధంగా. ఓకేనా. అప్పుడు ఈ పార్ట్ వరకు మీకు అన్సెలక్షన్ అవుతుందండి. రిమైనింగ్ పార్ట్ మొత్తం సెలక్షన్ అయిందండి. ఈ పార్ట్ కి మీరు గ్రే కలర్ అనేది ఫిల్ చేయండి. హోమ్ ట్యాబ్ లో ఫిల్ ఆప్షన్ ఉంది కదండి, గ్రే కలర్ అనేది ఫిల్ చేయండి ఈ విధంగా. అలానే ఈ షీట్ లో గ్రిడ్ లైన్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయండి. వీటిని హైడ్ చేయాలంటే మీరు వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి గ్రిడ్ లైన్స్ అనేది చెక్ బాక్స్ అన్సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఈ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్లేస్, ఇక్కడున్న ఫార్మేట్ కి, జెండర్ ఫార్మేట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సైజ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ ఫీల్డ్ నేమ్స్ ని కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేయండి. కోర్సు, బ్యాచ్ టైము, ప్లేస్, ఫోన్ నెంబరు ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫాంట్ సైజ్ అనేది 11 ఉందండి, 10 పెట్టుకోండి. అలానే ఎక్కడైతే డేటా ఎంటర్ చేస్తారో ఆ ఫీల్డ్ నేమ్స్ బాక్సెస్ ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్లేస్, ఫోన్ నెంబరు, కోర్సు, బ్యాచ్ టైమ్స్ డేటా ఎంటర్ చేసేటప్పుడు మనకి అలైన్మెంట్ అనేది రైట్ లో రావాలండి, ఇటాలిక్ లో రావాలి. దానికోసం ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేయండి. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో అలైన్మెంట్ మీరు రైట్ లో పెట్టుకోండి. అలానే ఇంక్రీజ్ ఇండెంట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి, ఇటాలిక్ లో పెట్టుకోండి. ఫాంట్ సైజ్ అనేది 10 పెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఫామ్ అనేది సెంటర్ లో రావడం కోసం ఈ ఏ కాలం విడ్త్ అనేది పెంచుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా ఒక డేటా ఎంట్రీ ఫామ్ అయితే డిజైన్ చేసామండి. ఇప్పుడు పర్టికులర్ గా ఈ షీట్ కి ఫామ్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. షీట్ 1 తీసేసి ఫామ్. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ స్టెప్ ఏంటంటే ఇందులో ఎంటర్ చేసిన డేటా అనేది వేరొక షీట్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలండి. అలా అప్డేట్ అవ్వాలంటే నేను ఇంకో షీట్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయండి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ప్లేస్, ఫోన్ నెంబరు, జెండర్, కోర్సు అండ్ బ్యాచ్ టైం. ఇప్పుడు ఈ ఫార్మేట్ అనేది మెయిన్ డేటాబేస్ కాదండి. ఈ ఫామ్ ని ఆ డేటాబేస్ కి లింక్ చేయాలంటే ఇంకో షీట్ లో ఈ విధంగా టైప్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫామ్ లో టైప్ చేసిన డేటా, ఇక్కడ ఆల్రెడీ డేటా టైప్ చేశానండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్లేస్ ఇవన్నీ టైప్ చేశానండి. ఇందులో టైప్ చేసిన డేటా ఇక్కడ రెఫరెన్స్ గా తీసుకోండి. చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎలా తీసుకున్నాను, ఈక్వల్ టు ఫామ్ లో ఫస్ట్ నేమ్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్. ఆ డేటా ఇక్కడ యాడ్ అయిందా లేదా. అలానే లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫామ్ లోకి వెళ్ళండి, లాస్ట్ నేమ్ ఎంటర్. అలానే ప్లేస్ ఈక్వల్ టు ఫామ్ లో ప్లేస్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. అలానే ఫోన్ నెంబర్ ఈక్వల్ టు సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఏది ఇవ్వలేదండి, ఏదో ఒకటి ఇద్దాము. ఓకే, ఇదిగోండి మల్టిపుల్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వచ్చిందండి. ఈ కాలం విడ్త్ అనేది పెంచుకోండి. అలానే ఇక్కడ జెండర్
డైరెక్ట్ గా మనం రిఫరెన్స్ గా తీసుకోలేం కదండి. ఇక్కడ మనకి ఇండివిజువల్ సెల్స్ అయితే కాదు కదండి. మరి జెండర్ అనేది ఎలా యాడ్ అవుతుంది? ఇక్కడ మనం క్లిక్ చేసిన మెయిల్ ఫీమేల్ ని బట్టి ఇక్కడ మెయిలా ఫీమేలా ఆటోమేటిక్ గా రావాలండి. అలా రావాలంటే ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఫామ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ మెయిల్ ఆప్షన్ బాక్స్ ఉంది కదండి, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫార్మేట్ కంట్రోల్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. కంట్రోల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. సెల్ లింక్ ఈ యారో కీని క్లిక్ చేయండి, అప్ యారో కీని. అండ్ మనకి టెంపరరీ డేటాబేస్ ఉంది కదండి, ఆ షీట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ సెల్ కాకుండా పక్క సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి మెయిల్ అనేది సెలక్షన్ లో ఉంది కాబట్టి షీట్ 2 లో ఇక్కడ ఏం వచ్చిందండి, 1 అని వచ్చింది. అదే నేను ఇప్పుడు ఫామ్ లోకి వెళ్ళి ఫీమేల్ సెలక్షన్ చేశానండి. ఇప్పుడు షీట్ 2 లోకి వెళ్ళండి. ఇక్కడ 2 వచ్చింది. అంటే మెయిల్ అయితే 1 వచ్చిందండి, ఫీమేల్ అయితే 2 వచ్చిందండి. ఇప్పుడు ఈ 1 2ని బేస్ చేసుకుని ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దామండి. ఎలా అప్లై చేస్తున్నాను, ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని ఫార్ములా అప్లై చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఈక్వల్ టు 1 కి ఈక్వల్ అయితే, అంటే ఆ సెల్ లో ఎంటర్ చేసిన డేటా 1 కి ఈక్వల్ అయితే, ఆ కండిషన్ కరెక్ట్ అయితే డబుల్ కోట్స్ లో మెయిల్, ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఫీమేల్ డబుల్ కొటేషన్స్ లో ఇవ్వండి. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, ఎంటర్. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫీమేల్ వచ్చింది. ఇక్కడ 2 ఎందుకు వచ్చింది, ఫామ్ లో మీరు సెలక్షన్ చేసింది ఫీమేల్ కాబట్టి. అదే మీరు ఇక్కడ మెయిల్ సెలక్షన్ చేయండి, షీట్ 2 లోకి వెళ్ళండి, ఇక్కడ మెయిల్ అనేది వచ్చిందండి. ఓకేనా, ఇలా మీరు ఫార్ములా అప్లై చేయండి. అలానే కోర్సు ఈక్వల్ టు ఫామ్ లోకి వెళ్ళండి, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అలానే బ్యాచ్ టైం ఈక్వల్ టు ఫామ్ లోకి వెళ్ళండి, బ్యాచ్ టైం సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్. ఇప్పుడు మనకి జరిగేది ఏంటంటే ఇక్కడ ఫామ్ లో ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా షీట్ 2 లో ఇక్కడ అప్డేట్ అవుతుందండి. అంతేగాని మనకి మెయిన్ డేటాబేస్ లో స్టెప్ బై స్టెప్ హారిజంటల్ గా అప్డేట్ అవ్వదు. అలా అప్డేట్ అవ్వాలంటే తర్వాత చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ డేటాబేస్ ని క్రియేట్ చేద్దాం. దీనికోసం వేరొక షీట్ తీసుకుందాం అండి. దీనికి నేమ్ వచ్చి డేటాబేస్. అండ్ మనకి ఈ విధంగా కావాలండి. ఇది హారిజంటల్ గా డేటా ఉందండి. మనం టైప్ చేయకుండా మనం ముందుగానే ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసాం కదండి. ఓకేనా, ఈ డేటాని ట్రాన్స్పోజ్ అప్లై చేయండి. అంటే ఇక్కడ మనం వర్టికల్ గా ఉన్న డేటాని హారిజంటల్ గా అప్లై చేయండి. ఓకేనా, ఈ డేటాని కాపీ చేయండి, కంట్రోల్ సి, డేటాబేస్ షీట్ లోకి వెళ్ళండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ ఆప్షన్స్ లో ట్రాన్స్పోజ్ అప్లై చేయండి. అండ్ ఈ కాలమ్స్ విడ్త్ అనేది పెంచుకోండి. ఓకేనా, సెలక్షన్ చేసి సైజ్ పెంచుకోండి, ఫాంట్ కలర్స్ మార్చుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మార్చుకోండి. ఇప్పుడు మనం ఫామ్ లో ఎంటర్ చేసిన డేటా అనేది ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసామో ఆటోమేటిక్ గా డేటాబేస్ షీట్ లో అప్డేట్ అవ్వాలండి. అలానే ఈ డేటా కరెక్ట్ కాదనుకుంటే ఇక్కడ క్లియర్ ఆల్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే డేటా అనేది క్లియర్ అవ్వాలండి. అలా క్లియర్ అవ్వాలంటే మ్యాక్రోస్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మ్యాక్రోస్ యూజ్ చేయాలి, సబ్మిట్ కి అండ్ క్లియర్ ఆల్ కి. ఓకేనండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఫామ్ లో ఎంటర్ చేసిన డేటానే కదండి టెంపరరీ షీట్ లో డేటా అనేది అప్డేట్ అయ్యేది. ఇక్కడ ఈ డేటాని బేస్ చేసుకుని మనకి ఏమవ్వాలి, మెయిన్ డేటా అనేది ఇక్కడ అప్డేట్ అవ్వాలండి. ఓకేనా, దీనికోసం మీరు మ్యాక్రోస్ అనేది ముందు రికార్డ్ చేయండి. ఇప్పుడు నేను మ్యాక్రోస్ అనేది ఎలా రికార్డ్ చేస్తున్నానో చూడండి. ముందుగా మీరు ఫామ్ షీట్ ని సెలక్షన్ చేయండి, డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఇక్కడ మనకి రికార్డ్ మ్యాక్రో ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్రో నేమ్ ఏదైనా ఇవ్వండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ XYZ ఇలా ఇచ్చానండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి మ్యాక్రో అనేది రికార్డింగ్ స్టార్ట్ అయిందండి. ఓకేనా, ఇప్పుడు మీరు టెంపరరీ షీట్ లోకి వెళ్ళండి, షీట్ ఇక్కడ ఈ డేటాని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి, ఎందుకంటే మనం ఫామ్ లో ఎంటర్ చేసిన డేటాని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ డేటాని కాపీ చేయండి. ఇక్కడ మీరు ఎలా పేస్ట్ చేస్తారంటే వర్టికల్ గా ఉన్న డేటా హారిజంటల్ గా పేస్ట్ చేయాలండి. దీనికోసం డేటా ఆల్రెడీ మీరు కాపీ చేశారు కాబట్టి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి, ట్రాన్స్పోజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అలానే ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ లో ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ గా మనకి పేస్ట్ అవ్వకూడదండి, డైరెక్ట్ గా వాల్యూస్ రూపంలో పేస్ట్ అవ్వాలి కాబట్టి వాల్యూస్ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. వాల్యూస్ హారిజంటల్ గా పేస్ట్ అవ్వాలి కాబట్టి ట్రాన్స్పోజ్, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి డేటా అనేది మనకి హారిజంటల్ గా పేస్ట్ అయిందా. అలానే ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ కాలం విడ్త్ అనేది పెంచుకోండి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి. ఇప్పుడు మెయిన్ డేటాబేస్ షీట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ నేమ్ కిందే ఆ సెల్ ని సెలక్షన్ చేయండి, హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి, ఇక్కడ షిఫ్ట్ సెల్స్ డౌన్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి.
డేటా అనేది ఇక్కడ పేస్ట్ అయిందండి. ఇప్పుడు ఫామ్ షీట్లోకి వెళ్ళండి. మీరు ఎంటర్ చేసిన డేటా అనేది డిలీట్ చేయండి. ఓకేనా? అంటే డేటా ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మెయిన్ డేటాబేస్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇక్కడ డేటా అనేది ఆటోమేటిక్గా క్లియర్ అవ్వాలి. ఫస్ట్ సెల్ అనేది ఫస్ట్ నేమ్లో ఫస్ట్ సెల్ అనేది సెలక్షన్లో ఉండాలి. ఇలా ఈ వర్క్ అనేది ఇంతవరకు రికార్డింగ్ చేసామండి. రికార్డ్ చేసిన ఈ వర్క్ని స్టాప్ చేయండి. ఆ మ్యాక్రోని స్టాప్ చేయండి. స్టాప్ చేయాలంటే మీరు ఇక్కడ స్టేటస్ బార్లో ఈ స్క్వేర్ బాక్స్ అయినా సెలెక్షన్ చేయండి, లేదా డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక మ్యాక్రో అనేది రికార్డింగ్ అయ్యిందండి, సేవ్ అయిపోయిందండి. ఏ నేమ్తో? XYZ అనే నేమ్తో. ఇప్పుడు ఆ మ్యాక్రోని సబ్మిట్ కి అసైన్ చేయండి. అసైన్ చేయాలంటే ఆ సబ్మిట్ బటన్ షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, అసైన్ మ్యాక్రో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ చేసిన మ్యాక్రో XYZ ఉందా లేదా? ఆ మ్యాక్రోని సెలెక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. అలానే ఈ ఫామ్ లో ఏదైనా ఒక డేటా టైప్ చేస్తున్నానండి. నేను ఇక్కడ గోపి అలానే ప్లేసు విజయవాడ. ఇప్పుడు ఈ డేటా అనేది రాంగ్ అండి. క్లియర్ అనే బటన్ క్లిక్ చేయగానే డేటా మొత్తం క్లియర్ అవ్వాలండి. దానికోసం ఇంకో మ్యాక్రో రికార్డ్ చేద్దామండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారు? డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళండి, రికార్డ్ మ్యాక్రో. మ్యాక్రో నేమ్ అనేది క్లియర్ ఇచ్చానండి, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మ్యాక్రో అనేది రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డేటాని క్లియర్ చేయండి. ఓకే, ఈ విధంగా ఫస్ట్ సెల్ ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు రికార్డింగ్ ని స్టాప్ చేయండి, స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు ఈ క్లియర్ ఆల్ అనే బటన్ ఉంది కదండి, దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, అసైన్ మ్యాక్రో. దీనికి మనం అసైన్ చేసే మ్యాక్రో క్లియర్ కదండి, ఆ మ్యాక్రోని సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇలా మీరు సబ్మిట్ బటన్ కి XYZ క్లియర్ ఆల్ కి క్లియర్ అనే మ్యాక్రోస్ ని మీరు అసైన్ చేశారండి. ఇప్పుడు మనం ఫైనల్ గా ఒకసారి చెక్ చేద్దామండి. ఫామ్ లో డేటా అనేది ఎంటర్ చేస్తున్నానండి. దుర్గా ప్రసాద్, ప్లేస్ వచ్చి తెనాలి, కోర్సు, బ్యాచ్ టైం, సబ్మిట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ డేటా అనేది క్లియర్ అయింది. ఇప్పుడు మెయిన్ డేటాబేస్ లోకి వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ డేటా అనేది ఆటోమేటిక్ అప్డేట్ అయిందండి. ఓకేనా? అలానే ఇంకో డేటా ఎంటర్ చేస్తున్నానండి. నవీన్ కుమార్, ప్లేస్ వచ్చి గుంటూరు, సబ్మిట్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా డేటా అప్డేట్ అయిందా లేదా? అలానే ఇక్కడ రాంగ్ డేటా అనేది ఎంటర్ చేశానండి. దీన్ని క్లియర్ చేయాలి. క్లియర్ ఆల్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా డేటా అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఎక్సెల్ లో ఆటోమేటెడ్ డేటా ఎంట్రీ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో అర్థమైనట్లే కదండి. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో మనం మ్యాక్రోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి మీరు సేవ్ చేసేటప్పుడు డిఫాల్ట్ ఎక్సెల్ ఫార్మేట్ లో సేవ్ చేయకూడదండి. అప్పుడు మనం ఎవ్రీ టైమ్ ఈ ఫామ్ లో మనం వర్క్ చేయాలంటే కుదరదండి. దీన్ని ఎలా సేవ్ చేయాలి? ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, సేవ్ యాజ్. దీని ఫార్మేట్ అనేది ఎక్సెల్ వర్క్ బుక్ డిఫాల్ట్ ఫార్మేట్ కాదండి, ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఈ ఫార్మేట్ లో సేవ్ చేసుకోండి. ఓకేనా? అప్పుడే మీకు ఎవ్రీ టైము ఈ ఫామ్ అనేది వర్క్ అవుతుందండి. ఓకేనా? ముందుగా మనం ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసామండి. టెంపరీగా ఇంకో షీట్ తీసుకున్నామండి. ఫామ్ లో ఎంటర్ చేసిన డేటా అనేది ఈ షీట్ లో అప్డేట్ అయ్యిందండి. అప్డేట్ అయిన డేటాని మనం ఇక్కడ హారిజంటల్ గా పేస్ట్ చేసి మ్యాక్రోస్ ద్వారా మెయిన్ డేటాబేస్ లో అప్డేట్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేసామండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.